ఒక మహానగరంలో కంప్యూటర్ల వెలుగుదల మధ్య, కోడింగ్ శబ్దాల మధ్య అర్జున్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనం నుంచి అతనికి కంప్యూటర్లపై ఆసక్తి ఎక్కువగా. గంటలు తరబడి కోడింగ్ చేస్తూ, చిన్న చిన్న ప్రాజెక్టులు తయారు చేస్తూ గడిపేవాడు. అతని కల పెద్ద టెక్ కంపెనీలో పనిచేయడం, ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం. ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితంగా అర్జున్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశాడు. కాలేజీ పూర్తయ్యాక అతనికి ఒక మధ్య తరహా టెక్ కంపెనీలో మొదటి ఉద్యోగం వచ్చింది. అసలు ఉద్యోగం అనేది ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. డెడ్లైన్లు కఠినంగా ఉంటాయి, బగ్లు చాలా వస్తాయి, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అతనికి మొదటి ప్రాజెక్టుగా ఒక మొబైల్ యాప్కు కొత్త ఫీచర్ను డెవలప్ చేయవలసిన బాధ్యత వచ్చింది. అనుభవం లేకపోవడంతో రోజంతా కోడింగ్ చేస్తూ, రాత్రి వేళల్లో బగ్లు సరిచేస్తూ గడిపేవాడు. అతని సీనియర్ ప్రియా ఎప్పుడూ సలహాలు ఇస్తూ, కోడింగ్ అనేది రాయడం మాత్రమే కాదు, సమస్యలను పరిష్కరించడం, జట్టుగా పనిచేయడం ముఖ్యమని అర్థమయ్యేలా చెప్పింది. కొన్ని నెలల తర్వాత అర్జున్ మంచి అనుభవాన్ని సంపాదించాడు. అతను ఒక పెద్ద కంపెనీలో చేరి కొత్త టెక్నాలజీలపై పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ కొత్త ఉద్యోగంతో ఒత్తిడి పెరిగింది. క్లయింట్లు ఎక్కువగా డిమాండ్ చేయడం, చివరి నిమిషంలో మార్పులు చేయడం, గంటలు తరబడి పని చేయడం, ఇలా అన్నీ ఎదురయ్యాయి. అప్పుడప్పుడు అతను తన నిర్ణయాన్ని ప్రశ్నించుకుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం సరిగానే ఉందా? ఒకసారి అతను ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు లాంచ్కు కొద్ది గంటల ముందు పెద్ద బగ్ తెలిసింది. ఆ సమస్య పరిష్కరించకపోతే మొత్తం ప్రాజెక్టు నిలిచిపోతుంది. అతని టీం మొత్తం అతని మీద ఆధారపడింది. 48 గంటలు నిద్ర లేకుండా పనిచేసి చివరికి చిన్న తప్పిదాన్ని గుర్తించాడు. ఒక చిన్న లాజిక్ మిస్టేక్ వెంటనే సరిచేసి లాంచ్ విజయవంతంగా జరిగేలా చేశాడు. ఆ రోజు అతనికి తన పనికి నిజమైన విలువ అర్థమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ పెద్ద టెక్ కంపెనీలో లీడ్ ఇంజనీర్గా ఎదిగాడు. ఇప్పుడు అతను కొత్త ఇంజనీర్లకు మార్గదర్శకుడిగా మారాడు. అతను కట్టింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. ఒకరోజు అతనికి ఒక వినియోగదారుడైన మెసేజ్ వచ్చింది. మీ సాఫ్ట్వేర్ ఫీచర్ల వల్ల నేను అంధుడనైనాను, స్మార్ట్ ఫోన్ సులభంగా వాడగలుగుతున్నాను అని. ఆ క్షణం అతనికి అర్థమైంది, తన ప్రయాణం కేవలం కోడింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, పట్టుదల, నేర్చుకోవడం, అభిరుచి ఉండాలి. ప్రతి సవాలు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. అర్జున్ తన కంప్యూటర్ ముందు కూర్చొని కోడ్ లైన్స్ను చూస్తూ చిరునవ్వుతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే అతని ప్రపంచం. ఇక్కడ ప్రతి కీబోర్డ్ ప్రెస్ భవిష్యత్తును రూపొందించింది శక్తిని కలిగి ఉంది.